సో ఐ హ్యావ్ అ ఫ్యూ థింగ్స్ ఫర్ యూ. Yeah. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. Yeah. ఆ ఇన్సిడెంట్ ఏంటి అండ్ ఆ సందర్భం ఏంటి, లేదా వాళ్ళతో మీకున్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ మాకు తెలుసుకోవాలని ఉందన్నమాట మీ నుంచి. సో ఫస్ట్ పిక్చర్ Yeah. శ్రీ విష్ణు గారు ప్రసాద్ ల్యాబ్లో అయిందండి. అవును. సవారీ ఈవెంట్ ఏదో ఈవెంట్ గెస్ట్కి వచ్చారు. ఎస్, సవారీ ఈవెంట్కి వచ్చారు. అప్పటికి నేను తిప్పరామేశ్వరం రాసి ఉన్నాను. తిప్పరామేశ్వరం కూడా చాలా బాగుంటాయి, అన్ని పాటలు నేను రాశాను. రాధారమణం ఎంత బాగుంటుంది తెలుసా పాట. అది ప్రీ వెడ్డింగ్స్ కి, ఎంత ఇన్విటేషన్ కార్డ్స్ కి. ఇంకో పాట కూడా ఉంటుంది అందులో, మౌన హృదయ రాగమే అని, చాలా మంది ఫేవరెట్. సో అది డిస్కస్ చేస్తున్నారు. ఎన్ని మీరే రాశారా పాట అంటే నేనే రాశాను. అద్భుతం, మళ్ళీ కలిసి పని చేయాలి అన్నారు. సరే థింగ్స్ ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే తనతో పనిచేసిన ఒక టెక్నీషియన్ అలా మంచి పాట రాసి ఎదుగుతున్నాడు అంటే మంచి కైండ్ హార్టెడ్ విష్ణు గారు. సో మీ సాంగ్స్ లిస్ట్ కదా అవి? ఎస్ 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 అండి. ప్రేమం, విఠల్వాడి, సవారి, కన్నులు కన్నులు దోచాయంటే, తిప్పరామేశం, మదనం, అన్నిట్లో మంచి పాటలు రాశాడు. భలే మంచి ఒక బెరంలో కూడా మంచి పాట ఉంటుందండి. ఎస్ ఎస్. సో హియర్ వి హావ్ ఉత్తర, ఊరికి ఉత్తరాన అని, అతడే, జోరు, అన్నిట్లో మంచి పాటలు, చిన్న చిన్న మంచి పాటలు రాశాడు. బ్రాండ్ బాబులో అయితే చాలా బాగుంటాయి. బ్రాండ్ బాబులో జంబలకిడి పంబ, శ్రీనివాస్ రెడ్డి గారిది, సువర్ణ, కనబడటలేదు ఇస్ మై ఫ్రెండ్ ఫిలిం. ఓకే ఓకే. హీరో నా ఫ్రెండ్ యాక్చువల్లీ అందులో అతను. యా, హి ఇస్ ద వన్ ఇస్ మై ఫ్రెండ్. సుక్రాంత్. ఎస్. సో అదండి అది. సో ప్రేమం ఇస్ లైక్ ఇప్పుడు ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఎవ్రీ వన్స్ ఫేవరెట్. అన్నని ఈవెంట్ లో ఏదో ఈవెంట్ గెస్ట్ గా వచ్చారు ఆయన. వచ్చినప్పుడు అప్పుడే నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అంతకుముందు కూడా 1-2 సార్లు కలిసాను, కానీ ఆ రోజు ఆ బోస్ గారితో ఒక 2-3 నిమిషాలు కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. నా గురించి తెలుసుకున్నాను ఆయన ఏం రాశారు ఏంటి అని. అప్పుడు ఇలా ప్రేమం గురించి చెప్పినప్పుడు భలే రాసావబ్బా, అగరత్తుల కూరని ఎత్తుగడ్డ భలే రాసావు, భలే ఉంటుంది ఆ పాట. అందులో తర్వాత ప్రేమ పూసులే ఆ పాట గురించి, ఇంకేం రాస్తున్నావు, ఎలా రాయాలి ఏంటి, ఫ్రీ ఉన్నప్పుడు రా కలువు, నేను ఏదైనా చెప్తాను సజెషన్. ఇప్పటికీ ఒక ఫోన్ కాల్లో అన్నాను. సూపర్ అండి. మొన్న ఈ పాట విన్నప్పుడు కూడా, తమ్ముడు సినిమా అది అలాగే నీ పాట సంచలనం సృష్టిస్తుంది, ఇలాగే నువ్వు ముందుకు వెళ్ళాలి, నా మనస్ఫూర్తిగా నీకు శుభాకాంక్షలు, వాయిస్ ఫైల్ పెట్టారు. ఎంత గొప్ప అన్న, చాలా బాగా అనిపిస్తుంది. అసలు చంద్రబోస్ గారు మీరు అసలు ఎంత స్వీట్ అండి. మొన్న రాంబాబు గారితో మాట్లాడినప్పుడు కూడా అసలు పాట ఇలా వచ్చిందో లేదో ఒక వాయిస్ నోట్ మెసేజ్ పంపించారంట. ఈ పాట కనే కాదు, ఏ పాట మేము షేర్ చేస్తాం, అన్న ఇవి ఒకసారి పాట వినండి అని, లేదా ఆయన ఫ్రీ టైం ఎక్కడో ఎవరో చెప్పింది వీరైనా ఆయన మెసేజ్ పెడతారు. ఎంతో ఒక 1000 బలం వస్తుంది మాకు. అలాగే భాస్కర్ భట్ల గారు కానీ, రామ్జో గారు కానీ, ఇంకా ఇప్పుడున్న టాప్ రైటర్స్ అందరూ దాదాపుగా ఎక్కడో దగ్గర నిన్న మొన్న మన ఈవెంట్లో చైతన్య ప్రసాద్ గారు కలిసి మన ఉన్నప్పుడు, కంగ్రాట్స్ అబ్బాయి, బాగా కొట్టేవాళ్ళు, సూపర్. అదే అండి ఎనర్జీ, సూపర్ ఎనర్జీ కదా. అంతే కదా, సీనియర్స్ మనకు చెప్పడం చాలా ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమాకి మీకు ఏంటి? అసలు ఇది చెప్పడం మర్చిపోయింది. 777 చార్లీలో కూడా పాట సహచరి అని ఉంటుంది. వీళ్ళు ఆ డాగ్ ని కాంపిటీషన్ తీసుకెళ్తారు, మారం చేస్తారు అక్కడ. అప్పుడు డాగ్ వాళ్ళ ఫ్రెండ్సే అనుకోవచ్చు వాళ్ళిద్దరు. ఒక డాగ్ కి కనుక ఒక హార్ట్ ఉండి అది మాట్లాడితే ఎలా ఉంటది, ఇతను రివర్ట్ అయ్యి మాట్లాడితే ఎలా ఉంటది, లేదా ఆ డాగ్ కి ఇతను బాండింగ్, తన కృతజ్ఞత చెప్పాలంటే ఏం చెప్తాడు, అది సిచ్యువేషన్. బట్ అది కన్నడ పాట కాబట్టి తెలుగులో రాయాలి. అందులో ఒక మాట రాశాను, విశ్వాసమే నీ శ్వాసలో ఉంది అని రాశాను. అంత కలోకియల్ గా మన అందరం తెలిసిన ఒక పదం వాడటం అనేది నాకు హై ఇచ్చిన మూమెంట్. ఆ తర్వాత ఈ సినిమా తర్వాత మళ్ళీ సప్తసాగరాలు అతన్ని రాయించండి కంపల్సరీ. భాస్కర్ భట్ల గారి ఫిలిం నగర్ లో ఏదో కాఫీ షాప్ లో కూర్చున్నప్పుడు, ఆయన వేరే సిట్టింగ్ లో ఉన్నాను, నేను వేరే సిట్టింగ్ లో ఉన్నాను. అయిపోయిన తర్వాత నేనే వెళ్ళి పలకరించాను. అప్పటికి పరిచయం ఉంది కాబట్టి ఇంకేంటబ్బా ఏం జరుగుతుంది అంటే అందరితో మంచి రిలేషన్ ఉందండి నాకు. సో పూర్ణాచారి ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, మరి మా మంచక్కన ఎక్కడ కలిసారు? లక్ష్మి గారు ఒక ఇండిపెండెంట్ ఆల్బమ్ చేద్దామని పిలిపించారండి. అది సాంగ్ రెడీ అయింది, బట్ సంహవ్ అది రిలీజ్ అవ్వలేదు. అది తెలియదు కారణాలు. సాంగ్ కి పిలిపించడం, ఆవిడే
కంటెంట్ అంతా చెప్పింది. ఇంటికి వెళ్ళాను. ఒక బేబీకి మదర్కి ఉన్న రిలేషన్ గురించి పాట. ఓకే ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరే మదర్ అండ్ డాటర్ ఓకే యాపిల్ అండ్ అది చేసాము. బట్ ఎందుకో అది ఏ కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. సో ఫ్యూచర్ లో ఏమైనా రిలీజ్ అవుతుందేమో చూడాలి. చూద్దాం. యా అండ్ యా తికమక తాండని ఒక చిన్న సినిమా అండి, సురేష్ గోగులు చేశారు మ్యూజిక్. ఓకే అందులో ఆ పాట చాలా బాగుంటది. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కద్దుకున్నా అనే పాట చాలా మంచి సాహిత్యం అది. ఈ పాట కూడా మీరే రాశారండి. నాకు ఎన్నో ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి మీ లిస్ట్ లో. అదే అది ఏంటంటే అంటే పాట చాలా వరకు మేము రికగ్నైజ్ చేయలేకపోతాం. ఇది వాళ్ళ వాళ్ళు రాశారా, మనకు తెలిసిన వాళ్ళు అదే రాశారా అని. సాడ్ పార్ట్. బట్ ఓకే, ఏదో ఒక రోజు కానీ అందరూ- ఆ పర్టికులర్ లైన్స్ చాలా చాలా బాగుంటాయండి. బాగుంటది. అసలు నాకు ఎన్నోసార్లు నా ఇన్స్టా స్టోరీలో పెట్టాను ఇదే పాట. అవును చాలా, అంటే అందరు అమ్మాయిలందరికీ చాలా ఇష్టమైన పాట. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కద్దుకున్నా అంటే మనం కళ్ళ కద్దుకోవడం అంటే ఎంత డివైన్ గా తీసుకుంటాం దాన్ని. ఎగ్జాక్ట్లీ. సో అంత కొలర్కల్ ఎక్స్ప్రెషన్స్ పడ్డాయి. అది కరెక్ట్గా December 31 ఆడ రికార్డ్ అయిపోయింది. నేను సురేష్ ఫ్లైట్లో వచ్చేసాము. సాయంత్రం పార్టీ చేసుకున్నాం. అంటే అంత హై ఇచ్చింది ఆ పాట. ఓకే అంటే ఒక పర్ఫెక్ట్ ఇయర్ ఎండ్కి అంతకంటే ఏం నేను ఇన్స్టా స్టోరీ కూడా పెట్టాను. ఎగ్జాక్ట్లీ. అండ్ నౌ ఎస్, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. అవునా? ఓకే శ్రీలీల గారు కన్నడలో సినిమా చేశారు కిస్ అని. ఓకే నేను తెలుగులో ఐ లవ్ యూ ఇడియట్ అని చెప్పి తెలుగులో అన్ని పాటలు నేనే రాశాను. అప్పటికి ధమాకాలో ఆవిడ బిజీ ఉన్నారు. ధమాకా జరుగుతుంది, అప్పుడు రిలీజ్ అయిందో బజ్ క్రియేట్ అయింది, హ్యూజ్ బజ్. ఓకే మేమేమో ఆవిడ ద్వారా ఏమన్నా సినిమాకి ప్లస్ అవుద్దేమో, పాపం ప్రొడ్యూసర్ అది కష్టపడి డబ్బులు పెట్టాడు, చాలా ఎక్కువనే పెట్టాడు యాక్చువల్గా. ఎందుకంటే ఇక శ్రీలీల ఇక్కడ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది, మన సినిమాకి హెల్ప్ అవుతుందేమో. సమ్హౌ ఆవిడ కుదరలేదు, టర్మ్స్ ఆవిడ షూట్లో ఉండటము, మా వాళ్ళు ప్రాపర్గా చేయలేదు. మరి ఎవరితో చేయిద్దాం అన్నప్పుడు ఆ పాట లాంచ్ కోసం వెళ్ళాం వినాయక్ గారి దగ్గరికి. అక్కడ కలిసాము. ఆయన మాట్లాడారు, ఆయన కూడా కాసేపు మాట్లాడి ఏంటి ఇంకా ఏంటని చెప్పాను లిస్ట్ అంతా. ఇలా బాగానే మాట్లాడారు. చేద్దాం, అవకాశం ఉంటే చేద్దాం తప్పకుండా. ఈ అవార్డ్ మిర్చి అవార్డ్స్ ఫర్ విచ్ సాంగ్? అదే ఉండిపోవా నువ్వు ఇలా. ఉండిపోవా, వావ్. దానికి వచ్చిందా? అండ్ ఈ అవార్డ్ ఎక్కడ వచ్చింది? ఇదండి అతను శ్రీ అని నా పక్కన ఉన్నారు కదా, శ్రీ అని అతను ఇటువైపు ఇతను కోట్ వేసుకున్న అతను. ఓకే వీళ్ళు ఏంటంటే సిరివెన్నెల స్మారక అవార్డు అని ఇప్పుడు చేశారనమాట. ఓకే సో లిరిసిస్టులు ఎవరైతే ఉన్నారో శాస్త్రి గారి పేరు మీద అప్పటికి బోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, నేను రాంబాబు కూడా వచ్చాడు. అంటే అందరికి ఒక శాస్త్రి గారి పేరు ఒక చిన్న ఫెలిసిటేషన్ లాంటిది అక్కడ సికింద్రాబాద్ లో చేశారు. మంచి రథన్. ఇది మన సిద్ధార్థ రాయ్ అని ఒక సినిమా రాశాను. సిద్ధార్థ రాయ్లో కూడా చాలా మంచి పాటలు ఉంటాయి, ఒక మంచి ఇంటెన్స్ ఉంటాయి ఆ పాటలో. నువ్వెవరు మరి అనే టైటిల్స్ అన్న హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించిన సాంగ్. అది చెన్నైలో ఆయన పాటలు అయిపోయాక తన స్టూడియోలో రథన్. సూపర్. ఈయనండి ఇతనండి క్యాప్ డైరెక్టర్ అండి, సిద్ధార్థ రాయ్ డైరెక్టర్. ఆ మధ్యలో ఉన్నాయనండి రాఘవ గారు అనుకుంటా, ఫేమస్ సితార్ అండి. అన్ని మనకు చాలా హిట్ సాంగ్స్ కి సితార్ ప్లే చేశారు. అది ఉంది కదా ఘర్షణలో, సో అది వినగానే నాకు ఒక్కసారి గూస్ బంప్స్. ఈయన ఇంత సింపుల్ గా ఉన్నాడు అంటే వాళ్ళు అలాగే ఉంటారు నిజంగా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్, ఇక ఇది టెరిఫిక్ అండి నా లైఫ్ లో. ఏం చెప్తున్నారు? బాలకృష్ణ గారు వీడియో ఉంటుంది యూట్యూబ్ లో. అవును. ఇది నేను స్టేజ్ వెనకాల ఉన్నాను, ముందు ఎవరో మాట్లాడుతున్నారు. ఈయన ఎవరో అని అడిగారు, ఫస్ట్ విశ్వక్ని అడిగారు. లిరిసిస్ట్ అని పరిచయం చేసిన తర్వాత ఓకే అలాగని కవి గారు ఇక్కడ అని పిలిచి ఆయన ఒక పద్యం చెప్పారు. 9వ తరగతిలో ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఉంటుంది, పూచలుగా మత్తులకు భూరిమయాంగిత తారహారములని ఆయన చెప్తుంటే నేను ఆయనతో పాటు నేను కాన్షియస్లో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోయేవాడిని. నాకేమనిపించిందంటే బాలకృష్ణ గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసారేమో అని చెప్పేసి ఆయన పాడుతున్న పద్యాన్ని నేను శృతి కలిపాను. ఏమన్నా భూషలుగా మత్తులకు భూరిమయాంగిత తారహారం అని చెప్పి మొత్తం పద్యం అయిపోయిన తర్వాత మీలాంటి యంగ్స్టర్స్కి తెలుగు మీద ఇంత పట్టు ఉండడం చాలా మాకు ఆనందదాయకం అని నేను దండం పెట్టాను. ఇలా అన్నారు, వద్దు అన్నట్టు. బట్ గూస్ బంప్స్ మూమెంట్. మా వాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరూ అన్నారు, నువ్వేంట అంత ఫ్రెండ్ లాగా ఉంటున్నావు అసలు ఆయన అంటే. నాకు అది లేదు, కాన్షియస్ లేదు. వాళ్ళ గారు నాకు ఆ స్పేస్ ఇచ్చారేమో మేబీ. ఆయన తర్వాత మళ్ళీ స్టేజ్ ముందు పిలిపించుకొని
పూర్ణాచారి గారు అద్భుతమైన సాహిత్యం రాశారు అని చెప్పి మళ్ళీ స్టేజ్ మీద చెప్పాను. ఒక Super, 2 రోజులు super. మనిషి అవ్వలేదు నేను. Oh, ఎందుకు ఇస్తాం బాలయ్య బాబు లాంటి వాళ్ళు అంతే మళ్ళీ కదా. కామన్ మ్యాన్కి అలాంటి ఒక సందర్భం వస్తుందా? ఆ రోజు నేను ఈవెంట్కి వెళ్తానో లేదో అనుకుని వెళ్ళాను. క్రౌడ్ అయిపోయింది మొత్తం. ఏఎంబి మాల్లో జరిగింది. ఓకే. లోపల వరకు వెళ్ళే అంత వీల్లేదు. వాసు అని ఉన్నారు కదా, వాసు అని. ఆయన చూసి తమ్ముడు ఇక్కడ ఉన్నావు ఏంటి అంటే, అన్న లోపల ఈవెంట్ అవుతుంది రా నాతో పాటు ఆయన తీసుకెళ్లారు లోపలికి. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆ క్రౌడ్ నుండి దాటి మీడియా కాబట్టి నాకు ఈజీ ఆయనతో పాటు అవును. ముందుకు వెళ్ళిపోయాను. చూడగానే అక్కడ స్టాఫ్ సార్ టీం అంతా ఇంత రిలీజ్ చేశారంటే బాగా నేను వచ్చి గంట అవుతుంది మీరు ఎవరు ఫోన్ చేయట్లేదు అన్న తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ తర్వాత అసలు వాసు అన్నకి ఎన్నిసార్లు ఆ ఫోటో తీసుకుని కూడా ఆయన ఓ నైస్. అసలు ఎన్నిసార్లు ఆయనకి థ్యాంక్స్ చెప్పాను అంటే ఇట్స్ రిటర్న్.